డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకంపై చర్చించనున్నారు. అడ్హక్ కమిటీ వేసి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు శ్రీకారం చుట్టనున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడం, పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరి కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకంపై చర్చించనున్నారు. అడ్హక్ కమిటీ వేసి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టనున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడం, పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం మీద తెలంగాణపై ఇక ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం కాబోతున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఇక కృషి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు. మరి ఏం చేయబోతున్నారు? ఇక్కడ పరిస్థితి ఉందా? స్కోప్ ఎంతవరకు ఉంది? ఏ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారు పార్టీ కోసం? రైట్ నందు, కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక రెండవసారి ఇక్కడికి రానున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేపట్టాక ఇది రెండోసారి రావడం ఎందుకు? అంటే పార్టీ బలోపేతంపై ఏ విధంగా దృష్టి పెట్టున్నారు? అంటే జనరల్గా పార్టీ అనేది ముందు నుంచి కూడా బాగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఉమ్మడిగా గెలవటం అనేది, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా గెలవటం, చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారికి అతను చేసినటువంటి అభివృద్ధి ప్రతి గల్లీలో కనిపిస్తుంది. మొత్తం అక్కడ హైటెక్ సిటీకి పోతే మాత్రం ఫారెన్లో ఉన్నామనే ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా, మా ఓటర్స్ ఎక్కడికి పోలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు తప్పితే ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా ఓటర్స్ రావటం, అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితి చూస్తూ ఉంటే ఇటు టీఆర్ఎస్ పరిస్థితి చూస్తూ ఉన్నాం, అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిగ్గా చేస్తలేరనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మేము అభివృద్ధిని రుచి చూపించాం తెలంగాణలో. కాబట్టి మా వైపు తెలంగాణ ప్రాంత వాసులు అందరు, ఓటర్స్ కాదు, ఎడ్యుకేటెడ్ కాదు, అందరు కూడా మా వైపు చూస్తారు. అంటే ఇక్కడ స్కోప్ ఉందంటారా? ఎందుకంటే దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత కూడా, అంత రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ స్కోప్ ఉందంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అధ్యక్షుడు 9 నెలలు అయిపోయింది, కూడా కొత్త అధ్యక్షుడు నియామకం జరగలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? రాజకీయ పార్టీలలో స్కోప్ ఉండేది కాదండి. రాజకీయ పార్టీ మేము కనీసం అధికారంలో 17 సంవత్సరాలు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మేము ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అవినీతిలో ఏ విధంగా కూరుకుపోయాయి, ఏ విధంగా చేస్తామని ఒకసారి గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ ఉన్నట్టు విధంగా మేము అప్పుడు అలయన్స్లో పోయాం. ఇక్కడ కూడా అలయన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము నెక్స్ట్ వచ్చే ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా మేము అధికారంలో ఉంటాం. ఈరోజు బాబు మీతో టీడీపీ నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. ఏ అంశాలపైన కూడా మీతో చర్చించున్నారు? ముఖ్యంగా ఏ సభ్యత్వ నమోదు కావచ్చు, ఇంకే అంశాలు? జనరల్గా సభ్యత్వ నమోదు ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి సంక్షేమాలు ఏంటి, గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీగా మేము రాజకీయంగా ఆలోచించి ఆ రాజకీయంగా చర్చించే అవకాశాలు ఉంటాయి.
రైట్, ఇది టీటీడీపీ నేతలు చెప్తున్నట్టుగా. అయితే దాదాపు 9 నెలలు వస్తుంది పార్టీకి సంబంధించి అధ్యక్షుడి నియామకం జరగలేదు. అయితే ఈరోజు ఆ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా ఈరోజు పార్టీ నేతలతో కూడా చర్చించినారు. అలాగే పార్టీ బలోపేతంపై ముఖ్యంగా దృష్టి పెట్టున్నారు. సభ్యత నమోదు కావచ్చు, జిల్లాలకు సంబంధించి హైడాక్ కమిటీలు కూడా నియమించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయించున్నారు. అలాగే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నారా బ్రాహ్మణి కూడా నియమిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు ప్రతి నెలలో ఒక రోజు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ పార్టీకి స్కోప్ ఉంది. ఎందుకంటే ఒక మరో పవర్ సెంటర్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో తెలంగాణలో టీడీపీ బలంగా ఉండేది. అయితే పార్టీ ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కొద్దిగా బలహీనపడింది. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కూడా బలహీనపడిన నేపథ్యంలో కూడా టీటీడీపీకి ఇక్కడ స్కోప్ ఉంది. ఎందుకంటే గతంలో బీసీ నినాదంతో కూడా టీడీపీ ఇక్కడ బలంగా ఉండేది. అత్యధిక బీసీ నాయకులు కూడా తెలంగాణలో ఉండేవారు. అయితే ఆ నాయకులంతా కూడా అక్కడ బీఆర్ఎస్కి వెళ్ళడం, తిరిగి కూడా టీడీపీకి వచ్చేందుకు కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. అయితే సంబంధించి టీటీడీపీ అధ్యక్షుడిగా కూడా పాత టీడీపీ నేతలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఆ స్థానానికి సంబంధించి ఎవరి పేరు కూడా ఇంకా ప్రకటించలేదని కూడా చెప్పవచ్చు. మరి కాసేపట్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కోసం కూడా తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నేతలు కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడం రెండోసారి కూడా హైదరాబాద్కు రానున్నారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల నుండి కూడా తరలి రావడం జరిగింది. తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఎందుకంటే కొద్ది దశాబ్దం తర్వాత కూడా టీటీడీపీలో కూడా ఒక పునర్వైభవం కలిగిస్తుంది. పార్టీని ఇక్కడ బతికించేందుకు కూడా చంద్రబాబు నాయుడు ముందుకు రావడం, స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా ఇక్కడ స్కోప్ ఉంది, ఇక్కడ మనం ఇక్కడ గెలిచి తీరుతాం, రాబోయే ఏదైతే ఎన్నికల్లో కూడా తప్పకుండా పోటీ చేస్తాం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, ఇటు గ్రామీణ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా మనం పోటీ చేసే విధంగా కూడా పార్టీని నిర్మించాలి అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు టీటీడీపీ నేతలు కూడా దిశానిర్దేశం చేయనున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.